సారీ సార్. రైట్ రైట్ ఓకే సార్ ఇప్పుడు ఈ రోజు కొవ్వొత్తులు ఆయన సార్ ఒకసారి అర్థం చేసుకోవాలి సార్. ఆఖరి సార్ వీళ్ళకి సొంత ఎంత అంటే కేసీఆర్ గారు కేసీఆర్ గారు కూడా మేము వచ్చేసారు ఆఖరికి. ఆఖరికి కేసీఆర్ గారు కూడా దయచేసి మీకు బాగా ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి అవుతుంది, కుటుంబ సహాయం, కుటుంబ ఆర్థిక అభివృద్ధి అభివృద్ధి 3,50,000 రూపాయలు తెచ్చి విజయ్ ఒక్క నిమిషం చర్చిద్దాం. ఆయన కూడా మాట్లాడారు కదా, చాలా సేపు పెట్టి వెయిట్ చేస్తున్నారు. వెంకటేష్ గారు మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? చాలా 100% జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో సక్సెస్ అయ్యారు. రాష్ట్రం మొత్తం కూడా అమరావతి లేదా మావిగన అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఒక రాంగ్ నోషన్ లోకి తీసుకెళ్లడంలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా నాకు అమరావతి ఇష్టం లేదని కానీ, లేకపోతే నేను అమరావతిని డెవలప్ చేయడానికి ఇష్టపడట్లేదని కానీ ఎక్కడ కూడా చెప్పిన వాటి మరి డిబేట్ లో ఉన్న వాళ్ళు ఎవరో చెప్పట్లేదు, ఏ పత్రికలు కూడా రాయట్లేదు. అమరావతితో కలిపి ఆయన మావిగన్ ప్రపోజల్ ఒకటి తీసుకొచ్చాడు. అమరావతి అనేది మీ ప్లాన్ ఏ అయితే ప్లాన్ బి కింద ఈ 3 సిటీస్ వాడతాం. ప్లాన్ బి కదా ఆయన అంటే. ప్లాన్ ఏ ఏంటి అనేది ఇప్పటి వరకు తెలియదు ఎవరికి. అది ఒక సస్పెన్స్ లో పెట్టి ఇదిగో మన అందరం ఇలాగా ఒకళ్ళ మీద ఒకళ్ళు వితండవాదం చేసుకునేటువంటి ఒక పరిస్థితిలోకి వెళ్ళండి. సీడ్ యాక్సెస్ రోడ్ అయిపోయింది అని అంటారు సార్. సీడ్ యాక్సెస్ రోడ్ వర్షం పడిన ప్రతిసారి డిస్టర్బ్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే అమరావతిలో ఉన్నటువంటి భూములకు ఉన్నటువంటి క్వాలిటీ అది. ఇంకా అనేక రకాల డెవలప్మెంట్లు జరగాలి. ఇప్పటికి 47,500 కోట్ల రూపాయలు అమరావతి పేరు మీద అప్పు తీసుకురావడం జరిగింది. మన బడ్జెట్ లో కూడా ఈ రాష్ట్ర బడ్జెట్ లో 6,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. మరి కొంతమంది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏమంటారంటే అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు, దీని మీద రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చు పెట్టదని నిన్న మీడియాలో చెప్పినటువంటి ప్రముఖమైనటువంటి పెద్దలు కొంతమంది చెప్తున్నారు. మరి 6,000 కోట్లు ఎందుకు మీరు పేపర్ల రూపంలో చూపించారు? అవి ఖర్చు పెట్టరా? లేకపోతే ఈ 6,000 కోట్ల రూపాయల కాంట్రిబ్యూషన్ లో అంటే ఈ స్టేట్ బడ్జెట్ లో ఈ ఇయర్ బడ్జెట్ లో 6,000 కోట్ల రూపాయల కేటాయింపులు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధం లేనటువంటి నిధులాగా. కాబట్టి అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అనే ఒక మాటని ముందు కాస్త కొంచెం తగ్గించి మాట్లాడితే బాగుంటుంది. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ కాదు. అమరావతి మీద ఈ స్టేట్ గవర్నమెంట్ యొక్క కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. రాజధాని ఖచ్చితంగా మనం 30,000 ఎకరాలు అని చెప్పి ముందుకెళ్ళాం. అది 55,000 వరకు చేరింది. మరి మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే ఈ 55,000తో కడితే మున్సిపాలిటీ అవుతుంది కానీ అమరావతి ఎందుకు వద్దనంట. సో దెర్ ఈస్ నో బౌండరీస్ ఫర్ అమరావతి. అమరావతికి మీరు బౌండరీస్ పెడితే ఖచ్చితంగా మనం అయ్యో అమరావతి అంటే ఈ 4 గోడల మధ్య లేకపోతే ఈ 4 పిల్లర్ల మధ్య అమరావతి డెవలప్ చేస్తున్నారని చెప్పేసి అంటారు. అమరావతి అనే దానికి ఒక బౌండరీస్ లేవు. ఈ రోజు వరకు కూడా కేవలం పేరు మాత్రమే. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏదో చాలా దయా దాక్షిణ్యం. ఇప్పుడు సిఆర్డిఏ పరిధి ఏంటి? బౌండరీస్ ఏమంటున్నారు మీరు? సిఆర్డిఏ పరిధి ఏంటి సార్? సిఆర్డిఏ పరిధి అంటే సిఆర్డిఏకి ఒక మ్యాప్ ఉంది సార్. దాని ఓపెన్ దాన్ని మాత్రమే సిఆర్డిఏ అని అంటాం. అమరావతి ఉందా సార్? మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. అమరావతికి లేదు. ఎందుకనంటే ముఖ్యమంత్రి గారికి ప్రస్తుతం మున్సిపాలిటీ అని అంటున్నారు. అమరావతి ఏదైతే 55,000 ఎకరాలు ఉందో ఇందులో మనం డెవలప్మెంట్ చేస్తే ఇది మున్సిపాలిటీ అవుతుంది తప్ప మహా కార్పొరేషన్ ఎప్పుడు అవుతుంది అనేది మన మీద ఒకటి వదిలేశారు. దీనికి తోడుగా మళ్ళీ ఏం చేయబోతున్నారు అంటే మళ్ళీ ఇంకొక 50,000 ఎకరాలకి ఎక్వైర్మెంట్ వెళ్ళారు. ఇది వాస్తవా కాదా రామాంజలి కృష్ణాంజలి? అయితే ఇక్కడ ఒక్కటండి వెంకటేష్ గారు, ఒక్కటే మాట మీ క్లారిఫికేషను. మీరు మొన్న అసెంబ్లీలో తీర్మానం కానీ పార్లమెంట్లో చట్ట సవరణ కానీ 2 తీర్మానాలు జరిగాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని, అమరావతి ఎక్కడ ఉంటుంది అని అంటే సిఆర్డిఏ పరిధిలో ఉంటుంది అని 2 తీర్మానాలు జరిగాయి. సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి ఈ అమరావతి ఏదైతే ప్రాంతం ఉందో
ఇంకా 50,000 ఎకరాలు మీరు ఎక్వైర్ చేసుకుంటే ఫేస్బుక్ లో 50,000 ఎకరాలు మళ్ళీ తీసుకుంటే దీన్ని డెవలప్ చేయడానికి ఇంకా ఎన్ని లక్షల కోట్లు అవసరం అవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్ గా చెప్పింది ఏంటంటే మీరు ఫేజ్ 2 కి వెళ్ళి మళ్ళీ రైతులను ఇబ్బంది పెట్టే కన్నా మీకు ఇటువైపు డెవలప్ అయినటువంటి సిటీస్ 3 సిటీస్ తో మీకు ప్లాన్ బి రెడీగా ఉంది. సో ఏదైతే 55,000 ఎకరాలు లేకపోతే మీరు ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం యొక్క దయాదాక్షిణ్యాలతో ఎలాగో ఆ దయాదాక్షిణ్యాలతో మనం స్పెషల్ స్టేటస్ సంపాదించలేకపోయాం, స్పెషల్ ప్యాకేజ్ కూడా సంపాదించలేకపోయాం. కొంతమంది ప్రముఖమైనటువంటి మేధావులు ఏం చెప్తారంటే రాజధాని అంటే ఒక సెక్రటేరియట్, ఒక న్యాయస్థానం, అత్యున్నత న్యాయస్థానం, ఇంకో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, ఈ 3 ఉంటే అయిపోతాయి అని చెప్పేసి అని ఈ 3 మాత్రమే విభజన చట్టం కింద కేంద్ర ప్రభుత్వం మనకి కట్టివ్వాలని చెప్పేసి అని అంటున్నారు. కనీసం ఈ 3 బడ్జెట్ ఎంత అవుతుందో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మేధావులందరూ ఒక అంచనా వేశారా? ఈ బడ్జెట్ కేటాయింపులు ఏదైతే జరుగుతున్నాయో ఇవన్నా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా? అంటే కాదండి, ఇప్పుడు అంచనా వేశారండి వెంకటేష్ గారు. సిఆర్డిఏ పరిధి అన్నది డిపిఆర్ వీటి కోసం మొత్తం తయారైంది. చెప్పింది. ఏమండి ఒక్క మాట, No. మీరు రాంగ్ సబ్జెక్ట్ తీసుకెళ్ళకండి. డిపిఆర్ తయారైంది. 2 కోట్లు కావాలి. చదరపు అడుగుకి జగన్మోహన్ రెడ్డి లెక్కలేండి. 2 కోట్లు కావాలని కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. 14,500 రూపాయలు ఈ రోజు ఒక చదరపు అడుగు ఖర్చు పెడుతున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా? ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టేది కేవలం అక్కడ ఐకానిక్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి, అసెంబ్లీ భవనాలు, హైకోర్టు భవనాలు, ఇవి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కాకుండా వీటి మీద ఏదైతే కేంద్రం మీద మనం ఆధారపడి డబ్బులు తెచ్చుకోవాలో వీటి వరకు ఇస్తుందా? ఇచ్చిందా? ఏమి ఇచ్చిందని చెప్పేసి అని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చాలా దయించి మనకి ఇచ్చిందని చెప్పేసి అని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్యమైన విధి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని మీరు చేయవసరం లేదు, మేము చేసేసుకుంటాం అని చెప్పేసి అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసి పంపించేశారు. మాకు స్పెషల్ స్టేటస్ అవసరం లేదు అని చెప్పేసి. ఎప్పుడు 2014 నుంచి 19 మధ్యలో. కాబట్టి కేంద్ర ప్రభుత్వం చాలా హ్యాపీగా మీరు ఎంతైనా ఖర్చు పెట్టుకోండి, ఏదైనా చేసుకోండి, మాకు సంబంధం లేదు. మీకు కావాల్సింది ఏంటి? ఒక రూపాయికి కూడా విలువ లేనటువంటి ఒక చట్టబద్ధత ఈ దేశంలో ఏ రాష్ట్రానికి ఉంది సార్ ఇటువంటి చట్టబద్ధత? ఏ రాష్ట్రానికి చట్టబద్ధత లేదు. ఎందుకంటే ఎక్కడా కూడా అంబిగ్యూటీ లేదు. ఇక్కడ అంబిగ్యూటీ ఏంటంటే ఇదిగో మేము కేంద్రం మా వైపు నుంచి మేము ఇది కాంట్రిబ్యూట్ చేసాం. ఏంటంటే వీళ్ళు చేసే కాంట్రిబ్యూషన్ మీరు అనుకున్న విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక 100 కోట్లు, 1000 కోట్లు, 1,00,000 కోట్లు మీరు ఈ గవర్నమెంట్ కి పలానా చోట కట్టండి మేము గుర్తిస్తున్నాం అని చెప్పేసి ఇచ్చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇంకొక ఆయన వచ్చి నేను 3 రాజధానులు కడతా, 6 రాజధానులు కడతా అని చెప్పేసి అని చెప్పే అవకాశం ఉండదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ యొక్క కాస్ట్ కంట్రోల్ లేకుండా అమరావతిలో జరుగుతున్నటువంటి ఏ కట్టడం అయినా లేకపోతే అమరావతిలో జరిగేటువంటి ఏ రోడ్ అయినా సరే మీరు ప్రపంచంలో ఎక్కడేసినా కానీ ఇంత కాస్ట్ అవ్వదు. మావిగన్ తీసుకొస్తానన్నాడు, మావిగన్ ఎదురుగా పెట్టుకుని ఎలక్షన్కి వెళ్తామా? మావిగన్ అనేది ప్లాన్ బి. మీరు మళ్ళీ 2వ విడత భూసేకరణ కాకుండా మీరు ఎగువ కాకుండా దిగువకి వెళ్తే 3 సిటీస్ డెవలప్ అయిన సిటీస్ ఉన్నాయి. దాంట్లో స్పెషల్ గా మీరు కొత్తగా ఏం చేయవలసిన ఒక ఎయిర్పోర్ట్ ఉంది, సుమారుగా 120 కిలోమీటర్ల యొక్క 6 లేన్ నేషనల్ హైవే ఉంది అని అంటే కొంతమంది మేధావులు ఏమంటారంటే హైవే పక్కన డాబాలు పెడతారని చెప్పేసి పిచ్చి మాటలు మాట్లాడతారు. అదే హైవే పక్కన జనసేన పార్టీ ఆఫీస్, అదే హైవే పక్కన తెలుగుదేశం పార్టీ ఆఫీస్. జనసేన సైలెంట్ మోడ్ కారణం ఏంటంటే చాలా ఎక్కువగా ట్రోల్ అవుతున్న అంశం రాజధాని అంశం అండి, ఫ్లెక్సీల అవసరం అండి. ఇంతకు ముందు అంత స్పీడ్ కనిపించట్లేదు, ఆ వాయిస్ రావట్లేదు బయటికి. ఇది చాలా కీలకమైనటువంటి అంశమే. సో వెంకటేష్ గారు ఒక క్వశ్చన్ రైజ్ చేశారు, దాని మీద ఒక చిన్న క్లారిఫికేషన్